ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మరొక నూతనమైన మాసములోనికి ప్రవేశించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికే స్తుతిగణ మహిమలు చెల్లునుగాక. మాసపు మొదటి దినమున మనము మొదటి రోజు చేయవలసిన ప్రాముఖ్యమైనటువంటి కార్యము, గడచిన 10 మాసములు దేవుడు మనకు తోడై ఉండి మనతోనూ మన కుటుంబములతోనూ తన సన్నిధిని తోడుగా ఉంచి అద్భుతముగా మనల్ని నడిపించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. కనుక ప్రతి మాసము మొదటి దినం మటుకే అధిక సమయం ఉంటుంది కనుక ఆ మార్పుని మీరు గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ నవంబర్ మాసం అంతా కూడా దేవుడు మీకు తోడై ఉండి దేవుడు సహాయము చేస్తారు అని దేవుని సేవకుడుగా మీకు తెలియజేస్తున్నాను. ఒక 2 ప్రకటనలు జ్ఞాపకం చేసి దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. అందులో మొదటిది, నా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థించండి. క్రైస్ట్ షాలోమ్ పుత్తూర్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేసినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 7702807179 మన వాట్సాప్ నెంబరు. వాట్సాప్ నెంబర్లో కూడా మీరు మెసేజెస్ని పొందుకోవచ్చని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో కూడా మేము అందుబాటులో ఉన్నాం కనుక అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉదయకాల సమయంలో వాక్యాన్ని అందిస్తున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీలో అనేకులు ఇప్పటికే నా వాక్యాన్ని అనేక మందికి షేర్ చేస్తున్నారు, స్టేటస్లో ఉంచుతున్నారు. ఆలస్యమైనా కూడా ఎందుకు ఆలస్యమైందని అడుగుతున్నారు. అందుని బట్టి నిజంగానే ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. మీరు చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలను బట్టి, ప్రేమను బట్టి దేవునికే స్తుతిగణ మహిమలు చెల్లునుగాక. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉన్నారో మీ అందరిపైన దేవుడు మెండైన దీవెనలు కుమ్మరించునుగాక. మరి మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఈ పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. రెండవ ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, క్రైస్తవ సమాజము కొరకు పుత్తూరు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ ప్రయోజనకరంగా ఉండునట్లుగా ఒక పెద్ద ప్రేయర్ టవర్ని ఈ ప్రాంతంలో నిర్మిస్తున్నాం. ల్యాండ్ కొంటున్నామని గత కొన్ని మాసాలుగా మేము తెలియజేస్తున్నాం. కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది కనుక ఆలస్యమవుతుంది. ఇప్పటికే మీలో చాలామంది ఆర్థికంగా సహాయం చేశారు కనుక ఆ ల్యాండ్ కొనడానికి, అక్కడ అద్భుతమైనటువంటి ప్రేయర్ టవర్ నిర్మించడానికి మీ వంతుగా, మీ కుటుంబ పక్షంగా సహాయము చేయవలసిందిగా మనం చేస్తున్నాను. నా యొక్క ఫోన్పే, గూగుల్ పే నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ కూడా ఈ వీడియో డీటెయిల్స్లో ఉన్నాయి. సహాయము చేయాలి అనుకున్నవారు, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఖచ్చితంగా ఈ పరిచర్య కొరకు మీరు కూడా సహాయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆలోచన చేయండి. ప్రతిరోజు ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా దేవుడు బలపరచబడుతున్నారు కదా. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక దినమున ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా. ఈ పరిచర్యని ఇంకా అనేకులకు విస్తరింపచేయాలనుకుంటున్నాం కనుక మీ వంతుగా సహాయం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. నూతనమైన మాసం రాగానే నూతనమైన సమస్యలు. కొంతమందికి నూతన మాసంలో అడుగు పెడుతున్నామంటే చాలా భయము, ఆందోళన, కలవరం ఉంటుంది. అయితే నేను ఒక మాట తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. గడిచిన 10 మాసములు మనకు సహాయం చేసినటువంటి దేవుడు నవంబరు మాసం అంతా కూడా మనకి తోడై ఉండి మన ప్రతి అవసరతను దేవుడు సంధిస్తారు అని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. మీ ఇంటి రెంట్ను కట్టే దగ్గర నుండి మీరు చెల్లించవలసిన ప్రతి బిల్లు విషయంలోనూ, కరెంటు బిల్ విషయంలోనూ, పేపర్ బిల్ విషయంలోనూ, ఇంటర్నెట్ విషయంలోనూ, రాస్ విషయంలోనూ, డోక్రా కట్టాల్సినటువంటి అవసరతలోనూ, వడ్డీల విషయంలోనూ, క్రెడిట్ కార్డు బిల్స్ విషయంలోనూ, ప్రతి విషయంలోనూ కూడా దేవుడు సహాయము చేస్తారు అని దేవుని సేవకుడుగా తెలియజేస్తూ ఉన్నాను. భయపడొద్దండి. అప్పులన్నీ అయిపోయాయి అనుకుంటా ఉన్నారా? ఒకరోజు వస్తుంది, అప్పులన్నింటినీ దేవుడు తొలగించి మీరు అప్పు ఇచ్చే స్థాయికి దేవుడు మిమ్మల్ని తప్పక ఆశీర్వదిస్తారని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించండి. అనుదినము ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదవండి. ఉద్యోగాలు లేవని భయపడుతున్నారా? ఉద్యోగాలు లేవని దిగులు పడుతున్నారా? తప్పకుండా దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని మీకు దయచేస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుందురని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ప్రియులరా, కనుక భయపడవద్దండి, ఆందోళన పడవద్దండి. దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తారని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ఈ నూతనమైన మాసము కొరకు ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనము, నీ ముందర నడుచువాడు యెహోవా,
ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయం పొందకము. ఒక్కొక్కటిగా చెప్పమంటారా ప్రియులారా? మొదటి రోజు మటుకు ఎక్కువ సమయం ఉంటుందన్నాను కదా. మొదటి మాట చూడండి, దేవుడు నీకు ముందుగా నడుస్తాడంట ఒకటి. రెండవది, ఆయన నీకు తోడై ఉంటాడంట. మూడవది, నిన్ను విడువడు. నాలుగవది, నిన్ను ఎడబాయడు. ఐదవది, భయపడకము. ఆరోది, విస్మయం పొందకము. ఈ ఒక్కొక్క మాట కూడా వివరించాలని నాకు కూడా ఆశ ఉంది. చూసే ఓపిక మీకు లేదు కదా. అనేక మంది అడుగుతుంటారు, 2 నిమిషాల సందేశాలే ఉన్నాయండి, హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉన్నటువంటి మెసేజెస్ లేవే అంటే దానికి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నాకు ప్రతిరోజు మీటింగ్ ఉంటుందండి, లైవ్లో ప్రతిరోజు మీటింగ్స్ ఉంటాయి నాకు. కొంతమందికి వీడియో పరిచయం మట్టుకే ఉంటుంది. దైవజనులు వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయకాల సమయంలో నిద్రలేగానే కెమెరా ముందు కూర్చొని రికార్డింగ్స్ చేస్తూ ఉంటారు. తప్పని నేను చెప్పడం లేదు, దేవుడు వారికి ఇచ్చిన దర్శనం, వారికి సమయం ఉంది కాబట్టి చేస్తుంటారు. నాకు చిన్న చిన్న మీటింగ్లు ఉంటాయండి, ఎవరు పిలిచినా నేను వెళ్తూ ఉంటాను. కనుక వారికి ఉన్నంత సమయం నాకు లేదు. ట్రావెల్ చేస్తూ ఉంటాను, ఒకటి ఇజ్రాయెల్ ప్రయాణాలు చేస్తూ ఉంటాను, అనేక సందర్భాల్లో మీటింగ్స్లో, ఆ కాన్ఫరెన్సెస్లో, పాస్టర్స్ ఫెలోషిప్లో ప్రీచింగ్స్ చేస్తుంటాను. కాబట్టి నాకు అన్నిటిని వివరించేంత సమయం లేదు. ప్రభు చిత్తం అయితే 2026 సంవత్సరంలో ఆ మీటింగ్స్ అన్నింటినీ నిలిపేసి నేను కూడా వీడియో ముందు కూర్చొని దేవుని వాక్యాన్ని అందించాలనుకుంటా ఉన్నాను. ఒక మాట చెప్పమంటారా? లైవ్లో మాట్లాడడానికి, వీడియోలో మాట్లాడడానికి చాలా తేడా ఉంటుందండి. లైవ్లో మనం ప్రజల్ని కలుసుకోవడం అనేది ఎంత గొప్ప భాగ్యం తెలుసా ప్రియులారా? అనేకుల్ని బలపరచడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. గమనించండి, ఈ మాసము దేవుడిస్తున్న వాగ్దానము, ఆయన మీకు ముందుగా వెళ్ళబోతున్నాడు, ఆయన మీకు తోడుగా ఉండబోతున్నాడు, ఆయన మీకు సహాయం చేయబోతున్నాడు. భయపడొద్దండి అంటా ఉన్నాడు, విస్మయం పొందొద్దండి. ఈరోజు ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని ఒక 2-3 సార్లు చదవండి. చదివి ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు మీరు ముందుగా వెళతానని వాగ్దానం చేశారు, ఈ మాసం మీరు ముందుగా వెళ్ళండి ప్రభువా. మీరు ముందుగా వెళ్ళినప్పుడు నా జీవితంలో అడ్డంకులన్నీ తొలగించబడతాయి ప్రభువా అని చెప్పాలి. ఒక మాట చెప్పమంటారా? దేవుడు ముందుగా వెళ్ళడం ద్వారా ఎర్ర సముద్రం 2 పాయలయ్యింది. దేవుడు ముందుగా వెళ్ళడం ద్వారా ఎరికో గోడలు కూలిపోయాయి. దేవుడు ముందుగా వెళ్ళడం ద్వారా ఎర్ర సముద్రం మాత్రమే కాదు, యోర్దాను సముద్రం కూడా 2 పాయలుగా చీల్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తున్నాం. అందుకనే మోషే అంటాడు, నీ సన్నిధి మాకు తోడుగా రాకుంటే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళొద్దు ప్రభువా అంటాడు. ఈ ఉదయకాల సమయంలో మీ ప్రార్థన ఏమై ఉండాలో తెలుసా? ప్రభువా, మీరు రాకుంటే ఈ మాసం మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళొద్దు ప్రభువా. అనుదినం ఈ మాటని ఉచ్చరించండి, అనుదినం ఈ మాటని పలకండి, ఈ మాటను పెట్టి ప్రార్థన చేసి చూడండి. ఈ మాసం అంతా మీరు దేవుని యొక్క మహిమను చూస్తారు, దేవుని యొక్క అద్భుతమును చూస్తారు, దేవుని యొక్క శక్తిని మీరు అనుభవించగలుగుతారు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మీరు చూడగలుగుతారని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ, దేని గురించి భయపడొద్దు, కలవరపడొద్దు, అన్ని విషయాలు దేవుని పాద సన్నిధిలో ఉంచండి. ప్రభు అద్భుతంగా ఈ మాసం మిమ్మల్ని అందరినీ కూడా నడిపించునుగాక. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి, దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై వందనాలు. ఈ దినం మా ప్రియులతో పాటు ప్రభువ మీ దేవదూతల కాపుదల్లో ఉంచండి, సిలువ రక్తంతో కంచి వేయండి, మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ప్రతి అవసరతను ప్రభు మీ మహిమలో సంధించి బలమైన కార్యాలు జరిగించమని స్తుతిగణ మహిమలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.